Hello everyone, అందరికీ నమస్తే. Hope you guys are doing great. So today this is episode 2. Yes. సో ఈరోజు అయితే మనం చెస్ట్ అండ్ బ్యాక్ ట్రైన్ చేయబోతున్నాం. సో ఎస్టర్డే ఇట్ వాజ్ అ మండే. వి డిడ్ లెగ్స్, సో క్వాడ్ ఫోకస్ డే. టుడే చెస్ట్ అండ్ బ్యాక్. సో ఇప్పుడైతే మీల్ అయితే తినేసిన చికెన్ రైస్. సో ఇప్పుడైతే జిమ్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేట్ ఇంకా ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని విల్ హెడ్ బ్యాక్ టు జిమ్. విల్ మీట్ యూ ఇన్ ద జిమ్. ఇది మన జిమ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడైతే విల్ స్టార్ట్ వర్కౌట్. ప్రే అయితే తాగేసి విల్ స్టార్ట్ వర్కౌట్. Start with flat bench press for 4 sets, like starting ఒక 15 reps, then 12 12 10. చలో కర్లేంగే. మనం ఇంత హెవీ అయితే వెళ్ళా. సో నాట్ యూస్ టు బెంచ్, ఏదో అలా చేద్దాం. బట్ కంట్రోల్ యువర్ reps. మనకు జస్ట్ బెంచ్ ప్రెస్ అయితే అయిపోయింది. నౌ డూయింగ్ లాట్ పుల్ డౌన్. సో నా వర్కౌట్ ఎలా ఉందంటే, ఇట్స్ నాట్ లైక్ చెస్ట్ బ్యాక్ అనగానే చెస్ట్ వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసి, ఇట్స్ నాట్ లైక్ బ్యాక్ వర్కౌట్. ఇట్స్ లైక్ ఒక చెస్ట్ వేరియేషన్, దెన్ అగైన్ లాట్, దెన్ తర్వాత అగైన్ వన్ చెస్ట్ వన్ బ్యాక్. సో ఇలా ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ఓన్లీ షోల్డర్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ షోల్డర్ వర్కౌట్ అయిపోద్ది. దెన్ లేటర్ విల్ డూ ఆర్మ్స్. ఆర్మ్స్ కూడా షోల్డర్ చేసిన రోజు నాకు ప్రెసెంట్ ఆర్మ్స్ ఎక్కువ లేదు. సో ఆర్మ్స్ వేరియేషన్ చాలా తక్కువే ఉంది. సో బేసికలీ వీఆర్ వర్కింగ్ మోర్ ఆన్, ఇప్పుడైతే ప్రెసెంట్ నా వీక్ వచ్చి లోవర్. సో కాఫ్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ క్వాడ్స్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. వెన్ ఇట్ కమ్స్ టు మై బ్యాక్ ఆల్రెడీ చాలా డామినెంట్ ఉంది. అండ్ చెస్ట్ ఇంకొంచెం ఫుల్నెస్, లైక్ ఎస్పెషల్లీ దిస్ అప్పర్ చెస్ట్ ఇంకా కొంచెం కంప్లీట్గా ఫిల్ అయింది అనుకో, ఇట్ విల్ బి బెటర్. అండ్ దట్స్ ఇట్. అది తప్ప ఇంకా వేరే ఇంకేది లేదు వీక్నెస్. సో ప్రెసెంట్ అయితే దీని మీద వర్క్ చేస్తున్నాం. సో అకార్డింగ్ టు దట్ ఓన్లీ వర్కౌట్ ప్లాన్ కూడా కోచ్ డిజైన్ చేసి పంపిండు. సో ప్రెసెంట్ అయితే లాట్ పుల్ డౌన్, దిస్ ఈస్ ఫర్ 4 sets. సో కంప్లీట్ చేసి దెన్ అగైన్ విల్ పర్ఫార్మ్ చెస్ట్. సో నేను ప్రెసెంట్ అయితే అన్ని వర్కౌట్స్ చూపియా, జస్ట్ రాగా వర్కౌట్స్ అయితే విల్ షో యూ అప్. స్టే ట్యూన్డ్. ఆల్వేస్ ఇట్ కంట్రోల్ రెప్స్. ఎప్పుడైనా కానీ ఇట్స్ నాట్ అబౌట్ హిట్టింగ్ ఎన్ని రెప్స్ లిఫ్ట్ చేస్తావు, ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హిట్టింగ్ క్వాలిటీ రెప్స్. సో క్వాలిటీ రెప్స్ మ్యాటర్స్. నౌ క్లోజ్ గ్రిప్ ఫ్లాట్ పుల్ డౌన్. సో ఫ్లాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టోటల్ వి డిడ్ 3 sets ఫ్లాట్ ఫర్ 12 12 12. ఇప్పుడు క్లోజ్ గ్రిప్ ఫ్లాట్ పుల్ డౌన్. సో చాలా మంది ఏం చేస్తారు, ఇది లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు కానీ, క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు కానీ ఎల్బోస్ బయటకి ఇలా వెళ్తారు. సో డోంట్ డూ దట్. సో ట్రై టు కీప్ మీ ఎల్బోస్ టక్కింగ్ చేయండి, లోపలికి పెట్టి గెట్ కంప్లీట్ స్ట్రెచ్ ఆన్ యువర్ లాట్ అండ్ పుల్ డౌన్. చూసుకోండి. బయటకు పెట్ట లక్ టక్ ఇన్, స్క్వీజ్.
క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. నౌ విల్ డు ఫ్లైస్. సో పెక్ ఫ్లైస్ ఉంది, బట్ ఇది చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఇన్ దిస్ ఐ విల్ గెట్ బెటర్ స్క్వీజ్. సో విల్ డు దిస్ బెటర్ స్ట్రెచ్ అండ్ బెటర్ స్క్వీజ్. ఏమి ఫ్యాట్ లాస్ ఏదో కానీ డెఫిసిట్ అయితే స్టార్ట్ చేసినా కదా ఆల్ ఆఫ్ ఎ సడన్. ఈ బిర్యానీ అవి ఇవి తిని చెత్త తింటూ అన్ని నా మెయింటెన్స్ కాదు, ఎక్కువ డబ్బల్ది క్యాలరీస్ తింటూ ఒకేసారి నువ్వు డయట్ స్టార్ట్ చేసి ఆ క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నప్పుడు స్టార్టింగ్ బాగానే ఉంటది, ఫస్ట్ వేరియేషన్ సెకండ్ వేరియేషన్, తర్వాత స్లోగా ఎనర్జీ లెవెల్స్ పడిపోతుంది. ఈవెన్ దో ఐఎమ్ డ్రింకింగ్ ఎలక్ట్రోలైట్స్ ఆల్సో, కొంచెం ఆ స్ట్రెంగ్త్ అనేది డ్రాప్ అవుతుంది. సో హ్యావ్ టు గెట్ బ్యాక్. సో అది మెయింటైన్ అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. అనదర్ ఫ్యూ మోర్ వీక్స్, అనదర్ 8 weeks లోపు నేను ఈ డయట్కి కానీ ట్రైనింగ్కి కానీ అలవాటు అయిపోతా. ఈవెన్ స్టెప్స్ కూడా నేను అంత చేయకపోతుండే, లైక్ ఐ వాస్ డూయింగ్, నేను 4 to 6K స్టెప్స్ చేస్తే ఎక్కువ. సో డైలీ యాక్టివిటీ కూడా అంతలే, తిను, వర్క్ చూసుకో, జస్ట్ బెడ్ మీద పడుకో. సో ఇట్ యూస్ టు బి లైక్ దిస్. సో ఎనర్జీ కొంచెం డ్రాప్ అవుతుంది. లెట్స్ సీ. సో అనదర్ 8 weeks, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లైటింగ్ మస్తు ఉంది కదా. ఇది 3 sets, 12, 12, 12. ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఇంకా లాస్ట్ లో నా విల్ డూ బార్ డిప్స్ అండ్ దెన్ హైపర్ ఎక్స్టెన్షన్. దట్స్ ఇట్. ఇవి 2 కంప్లీట్ చేసుకొని విల్ గో హోమ్. సో ఇది బార్ డిప్స్ 4 sets for 10 to 12 reps. Then hyper extension for 3 sets, 12, 12, 12. Then తర్వాత energy, if energy left, I'll do cardio for 20 minutes and we'll go. వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టెప్స్ చేయాలా కార్డియో, బట్ ఫీలింగ్ టయర్డ్. సో వెళ్ళేప్పటికి అయితే ఇప్పుడు కొంచెం కండిషన్ చూసుకుని అయితే కార్డియో చేస్తా, లేకపోతే విల్ గో హోమ్. సో ఇంటికి వెళ్ళేప్పుడే యూజువల్ ఇక్కడ నుండని ర్యాపిడో బుక్ చేసుకోకుండా ఒక సగం వరకు అలా వాక్ చేసుకుంటూ సగంలో అక్కడికక్కడ స్టెప్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. దాన్ని అక్కడ నుండి కొద్ది దూరం ర్యాపిడో బుక్ చేసుకుని విల్ గో హోమ్. సో ప్రజెంట్ అయితే విల్ సీ కండిషన్. ఏం లే, చూడు ఎంత ఫ్యాట్ ఉంది.